వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించాలని దేశవ్యాప్త బంద్లో భాగంగానే రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల బంద్ విజయవంతంగా చేసుకున్నారు. అనంతరం గట్కేసర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ ఫోటో తగలబెట్టారు. విద్యాసంస్థల బందే కాదు, చలో పార్లమెంట్ ముట్టడి నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి శివాజీ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై, అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని అన్నారు. నీట్ పరీక్షలో మొత్తం 23,33,297 మంది, యూజీసీ ఎన్ఏటీ పరీక్షలో మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, యూజీసీ ఎన్ఏటీ రద్దు చేయడం నీట్ అవకతవకలకు మరిపించడం కోసమేనని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. పరీక్ష కుంభకోణంకు బాధ్యత వహిస్తూ వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని, కేంద్ర పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు క్లోజ్ చేయాలి. రెండోది, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తారు కాబట్టి, అక్కడ నుంచి లాభం కాబట్టి వీటిని బంద్ చేసి వీటిని ఓపెన్ చేయాలి. దీన్ని ఎస్ఎఫ్ఐ, ఎన్ఐసిఐ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలు బంద్ చేసిన దాన్ని వ్యతిరేకంగా ఈరోజు బంద్ నిర్వహించారు. దాంతోపాటుగా నీట్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ స్టూడెంట్ రాసే నీట్ ఎగ్జామ్, మెడికల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 78 మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ రాయించి ఒక్క పేపర్కి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసి, అంటే పేపర్ లీక్ చేసిరు అన్నమాట. అంటే వాళ్ళకు 720 మార్క్స్, 720 మార్క్స్, 719, 715, 700 కింద రాకుండా ఈ 78 మందికి ఆ స్థాయిలో మార్క్స్ వచ్చినాయి. కాబట్టి దీన్ని అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్ ని రీ ఎగ్జామ్ నిర్వహించాలనేది విద్యార్థి సంఘాల డిమాండ్స్. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక స్పందన కూడా లేదు. విద్యార్థులు నష్టపోయి, బాగా చదివే విద్యార్థులు, టాలెంట్ ఉండే విద్యార్థులు ఈరోజు నష్టపోయారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉంటే ప్రభుత్వం మాత్రం చీమకుంటున్నట్టు లేదు. దాంతోపాటుగా నీట్ ఎగ్జామ్, పీజీ పిహెచ్డి కోసం రాసే ఎగ్జామ్, ఆ పేపర్ కూడా లీక్ చేశారు. ఆ పేపర్ ఎందుకు లీక్ అవుతుందంటే దీంట్లో ముఖ్య పాత్ర బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళే లీక్ చేసి ఈరోజు లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకోవడం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ బంద్ విద్యార్థి సంఘాల ఐక్యతతోటి